మంత్రి నాదెళ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ పాలనలో అవినీతిని జనసేన పార్టీ ఎండగట్టింది అన్నారు. కూటమి పార్టీ నిలబడడానికి కృషి చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూటమి సర్కారు ముందుంది అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా చూస్తున్నామన్నారు. ఏడాది పాలన పూర్తి కావడంతో జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 30న విశాఖ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. తీసుకెళ్ళడానికి కోసం సహకరించిన మా నాయకులు కార్యకర్తలు 21 శాసన సభ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతో గర్వంగా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేస్తున్న సేవలు మీరందరూ కూడా చూస్తూనే వచ్చారు. సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా జనసేన పార్టీ వాలంటీర్స్ అంటే దాదాపు 12,43,000 సభ్యత్వం కలిగిన పార్టీ ఈరోజు జనసేన పార్టీ. ఆ సభ్యత్వ నమోదులో అహర్నిశలు కృషి చేసిన మా వాలంటీర్స్, మా జన సైనికులు, మా వీర మహిళలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేద్దామని మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలందరినీ కూడా ఆహ్వానించి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఏ విధంగా మరొకసారి ఒక కొత్త ఎనర్జీతోటి ప్రజలకి మరింత సేవలు చేసే విధంగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలని దానిపైన పవన్ కళ్యాణ్ గారు మాకు ఆ రోజున నిర్దేశిస్తారు. లొకేషన్స్ అన్నింటినీ పరిశీలించి చివరికి ఆగస్టు 30వ తారీఖున ఒక అద్భుతమైన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు